పనస పిక్కల కూర తెలుసా మీకు? తెలియకపోతే ఇలా ట్రై చేసేయండి. చాలామంది పనస పిక్కల కూర ఏంటి అనుకుంటున్నారా? ఇలా చాలామంది చేసుకుంటారండి. గోదావరి సైడ్ వాళ్ళకైతే ఈ రెసిపీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒక్కసారి ట్రై చేయండి ఇలా పనస గింజలు పాడేయకుండా. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా కమ్మగా ఉంటాయి గింజలు. మనం జీడిపప్పు ఎలా వండుకుంటామో అలా వండుకోవచ్చు. మామిడికాయ వేసి వండుకుంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర మామిడికాయ లేదు, సో టొమాటో వేసి చేసుకున్నాను. చాలా బాగుంది. నార్మల్ మనం కర్రీస్ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు. ఈ కుక్కర్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు, బాగానే మగ్గిపోతాయి. వాటర్ వేసి బాగా ఉడికిస్తే లైట్గా మసాలా వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఇలా ఒకసారి ట్రై చేయండి, అందరికీ బాగా నచ్చుతుంది. అప్పట్లో అయితే ఇవి పొయ్యిలో వేసుకొని కాల్చుకొని తినేవారు. ఇప్పుడు పొయ్యిలో అవి ఎవరు యూజ్ చేయట్లేదు కదా, చాలామంది బాయిల్ చేసుకొని తింటారు. ఇలా కూడా వండుకుంటారు.